వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. సెలబ్రిటీలు రాజకీయ నేతల జాతకాలను సోషల్ మీడియాలో చెప్తూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. అయితే జగన్ విషయంలో చెప్పిన జోష్యం మాత్రం అసలు ఫలించకపోవడంతో ఇక సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ కూడా ఆయన 2 నెలల క్రితమే మాట ఇచ్చారు మనకి. కానీ రీసెంట్గా అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థం జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు వేణుస్వామి. వీరి పెళ్లి జీవితం పైన తన విశ్లేషణ పోస్ట్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు పలువురు నెటిజన్లు కూడా వేణుస్వామి పైన మండిపడ్డారు. మాట తప్పిన వేణుస్వామి అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక దీంతో ఈ విషయం పైన వివరణ ఇస్తూ ఒక వీడియోను ఆయన అయితే షేర్ చేశారు. 3 రోజుల క్రితం నాగచైతన్య శోభితా ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం అయితే జరిగింది. దాని మీద తీవ్రమైన డిబేట్లు అన్ని కూడా సాగుతున్నాయి. అయితే నేను ఆ జాతకాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంతకు ముందు నేను సమంత నాగచైతన్యాల జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి కంటిన్యూగా ఈ జాతకాన్ని కూడా విశ్లేషించాను. అంతే తప్ప సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని నేను ఇచ్చిన మాట అస్సలు తప్పలేదు. నేను ఇక మీదట సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేశానని ఇంతకు ముందే చెప్పానని దానికి కట్టుబడే ఉన్నాను. సెలబ్రిటీల జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను అస్సలు చేయను అని కూడా 2 నెలల క్రితమే చెప్పిన మాట పైనే ఉన్నాను. అయితే సమంత నాగచైతన్యాల జాతకాన్ని చెప్పాను కనుక దానికి పొడిగింపుగా మాత్రమే ఇప్పుడు చైతన్య శోభితాల జాతకం చెప్పాను అంటూ వేణుస్వామి అయితే అన్నారు. ఇక ఈ విషయం గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన మంచు విష్ణు కూడా అతనితో మాట్లాడారని కూడా వేణుస్వామి అన్నారు. ఇప్పుడే మంచు విష్ణు నాతో ఫోన్లో మాట్లాడారు. నేను వారికి కూడా ఇదే క్లారిటీ ఇచ్చాను. నేను ఎందుకు చైతన్య శోభితాల జాతకం చెప్పాల్సి వచ్చిందని వివరణ కూడా ఇచ్చాను. అలానే ఇక మీదట సెలబ్రిటీలు లేదా రాజకీయ నేతల జాతకాలు అసలు చెప్పను అని కూడా మంచు విష్ణుకి కూడా చెప్పాను. ఇక దీంతో ఆయన కూడా గుడ్ డిసిషన్ అన్నారు. కనుక నేను ఇక మీదట సెలబ్రిటీల జాతకాలు చెప్పను. ఇలాంటివి చెప్పాలి అంటూ నా దగ్గరకు ఎవ్వరు కూడా రావద్దు అంటూ వేణుస్వామి అయితే అన్నారు. ఇక ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేణుస్వామి ఈసారైనా మాట మీద నిలబడతారా అంటూ నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉంటుందని, ఆ తర్వాత మాత్రం గొడవలు కూడా జరుగుతాయి అంటూ వేణుస్వామి చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.